Hi friends, myself Suri Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మనం చిన్నప్పుడు ఒక బొమ్మతో ఆడుకుంటాం. కానీ ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఆ బొమ్మతో ఎందుకు ఆడుకుంటున్నారో అది వేస్ట్ గుంజుకుంటున్నప్పుడు మనకు అది చాలా ఇష్టంగా అనిపిస్తుంది. కానీ పెద్ద అయిన తర్వాత చూస్తే ఆ బొమ్మతోట నేను ఆడుకున్నది, దానికోసమా నేను అంత ఆరాటపడింది అని అనిపిస్తుంది. జీవితంలో కూడా ప్రతి క్షణం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చాలా ముఖ్యం అనిపిస్తుంది, కానీ తర్వాత ఆలోచిస్తే అదంత పెద్ద విషయం కూడా కాదనిపిస్తుంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. రిజెక్షన్ను రిజెక్ట్ చేయండి. మీకు చిన్న కథ చెప్తాను ఫ్రెండ్స్. టైం కానీ ఆమెకు ఫోన్ చేయాల్సింది తప్పదు. ఇంకో 10 నిమిషాలే ఉన్నాయి. గుండె వేగం పెరిగింది, కానీ ఈ సమయంలో నిద్రపోతుందా అన్న ఫీలింగ్ కలిగింది. ఏమో బాగోదేమో అని ఒకవైపు, ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు అని మరోవైపు. మనసులోనే మదన పడుతున్నాడు. అర్ధరాత్రి 12 గంటలు కావడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది. తన మాటల్నే ప్రేమలేఖగా మలిచి మనసును భావాలుగా వ్యక్తపరచాలి. కానీ ఎక్కడో ఏదో సందేహం. కాల్ చేస్తూనే ఉన్నాడు, ఆమె నుంచి నో రెస్పాన్స్. సమయం 12 కాస్త 2 అయ్యింది. నిరీక్షణ తప్పలేదు అతనికి. అలా నిద్ర కూడా పట్టలేదు. ఉదయమే ఆమె నుంచి ఫోన్. లిఫ్ట్ చేశాడు. ఏదో చెబుదాం అనుకునే లోపు కాఫీ డేకి వచ్చాయి, అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి టక్కున ఫోన్ పెట్టేసింది. కాసేపటికి కాఫీ డేలో ప్రత్యక్షమయ్యాడు. కానీ అతను వచ్చే లోపే వచ్చేసింది ఆమె. వచ్చి ఆమె టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆమె దగ్గర నుంచి మొదటి డైలాగ్ చెప్పకుండానే గెస్ చేసింది. చిన్నప్పటి నుంచి ఇంతే, చాలా తెలివైంది. ఇంకా ఏదో నచ్చ చెబుదామని చూశాడు, కానీ ఆమె సారీ అంటూ వదిలేసి వెళ్ళిపోయింది. ఎన్నో ఏళ్ల స్నేహం మధ్యలో ఆగిపోయింది. తను ఒంటరివాడయ్యాడు. అన్నీ ఆమె ఆలోచనలే. సినిమాల్లోని విషాద ప్రణయ గీతాలన్నీ తన కోసమే అనుకున్నాడు. అభినందనలో కార్తిక్లా, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా క్రమంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కానీ నిపుణులు ఒకటే అంటున్నారు, తీరం చేరని ప్రేమ కథలెన్నో ఉంటాయి కూడా. మరి ఈ ప్రేమ రిజెక్షన్ మనసును కుంగతీయకుండా మనం ఎలా దాన్ని రిజెక్ట్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవాన్ని గ్రహించండి. మీ ఫీలింగ్స్ కరెక్టే అనుకుందాం, కానీ మీలాగే ఎదుటివారి ఆలోచించాలన్న రూల్ ఏం లేదు. అయినా ప్రేమ ఇచ్చే నిశా ఆలోచనను కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఆమె నవ్వినా, చివరికి దగ్గినా, తుమ్మినా తన కోసమే అనిపిస్తుంది. మామూలుగా మాట్లాడినా సరే గుండెల్లో గంటలు మోగుతూనే ఉంటాయి. ఆ మోతల్లో వాస్తవానికి ఊహలకు తేడా గమనించరు. అందుకే ముందు మీరు చేయాల్సిందల్లా ఒకటి, రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఆ పరిస్థితి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. పాస్ ఫెయిల్ 2 ఉంటాయి జీవితంలో. చాలామంది చేసే తప్పేంటంటే మనకేంటి, ఏం తక్కువ నాకు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో దూసుకెళ్ళిపోతారు. కానీ అక్కడే ఉంటుంది చిన్న మెలిక. ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండకూడదట. ఇదే దెబ్బతీస్తుంది. అందుకే పాస్ అయితే ఏం చేయాలి, ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఈ 2 ఫలితాలను ఊహించుకొని మనల్ని మనం అంచనా వేసుకుంటూ ఆచితూచి అడుగేయాలి. నెక్స్ట్, ధైర్యంగా ఉండండి. అరే మంచి చెడు ఊహించుకున్నాం కదా అని ఎక్కువ మంది నెగిటివ్ ఆలోచనలకు లోనయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రపోజల్ కాన్ఫిడెంట్గా, సూటిగా, సుత్తి లేకుండా ఉండాలి. ముఖ్యంగా అబ్బాయిలు ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యం, లేకపోతే ప్రమాదాలు జరిగిపోతాయి. మీ భయాన్ని, మీ కాంప్లెక్సిటీని తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పసిగట్టేస్తారు. ఏదైనా సరే ధైర్యంగా చెప్పండి, నీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు అని. ప్రేమ ప్రతిపాదనకు నెగిటివ్ రెస్పాన్స్ రాగానే హాయిగా సెలవు తీసుకోండి. కాదని వెంట పడితే అది మీకే నష్టం. మీలో లోపం కాదు, ఇది మీలో లోపం కాదు. ప్రేమ ప్రతిపాదనకు నెగిటివ్ రెస్పాన్స్ ఫలితం వచ్చింది కదా అని చాలా మంది వ్యక్తిగతంగా తీసుకుంటారు, కుదేలైపోతారు. కానీ ఒక్క విషయం, లవ్లో రిజెక్ట్ అయితే అది మీలో లోపం కాదు, ఎదుటివారి ఆలోచనలు వేరేగా ఉన్నాయేమో. మీకు ఇష్టాలున్నట్లే వారికి ఉంటాయి కదా, ఆ విషయం మీరు గుర్తించాలి. మనం ఒకరికి సెట్ కాకపోవచ్చు, కానీ మనల్ని నచ్చి మెచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వెయిట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు నేను ముందు చెప్పిన బొమ్మ కథ గుర్తు తెచ్చుకోండి. మీ డెసిషన్ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇచ్చట అన్ని వీడియోలు చేయబడను.